అందరికీ నమస్కారం. మమతా బెనర్జీని చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావటం లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఆమె ఇవాళ మీడియా ముందుకొచ్చారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ కింద మీడియా ముందుకొచ్చారు. ఎంత గౌరవంగా మాట్లాడాలి. కానీ ఇలా మాట్లాడిన మాటలు ఆమె తన ఓటమిని అంగీకరించదట. బీజేపీ ఓడినప్పటికీ గెలిచినట్టు ప్రకటించుకుందట. ఒక 100 స్థానాల్లో గెలుపును చోరీ చేసిందంట. ఈ గెలుపును చోరీ చేయటం ఏంటో నాకు అర్థం కాలే. ఎలక్షన్ కమిషను బీజేపీ కలిసి గెలుపును చోరీ చేశాయట. మరి ఎలా గెలుపును చోరీ చేశాయో మమతా బెనర్జీ గారు కొద్దిగా క్లియర్గా వివరిస్తే బాగుండేది. మరి 2021లో కూడా మమతా బెనర్జీ గెలుపును చోరీ చేశారా? 2016లో కూడా అలా చోరీ చేసి గెలిచారా? 2011లో కూడా అలా చోరీ చేసే మొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారా? అంటే తను గెలిస్తే ఒక తీరి, ఓడిపోతే మరొక తీరినా? ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదట. మెడబట్టుకొని గంటాలేమో. ఇప్పుడు ఆమె రాజీనామా చేయటం అనేది జస్ట్ ఫార్మాలిటీ. అంతా మర్యాదపూర్వకంగా నడవాలి కాబట్టి మన రాజ్యాంగం మర్యాద ప్రకారం ఆమె రాజీనామా చేసి కొత్తగా అధికారం వచ్చిన వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పడం అనే ప్రాసెస్ పెట్టింది. ఆమె రాజీనామా చేయకపోయినా సరే రాజ్యాంగం ప్రకారం ఆమెను తప్పించే సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ గారు ఎవరికి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో సంఖ్యాపరంగా చూసి ఎవరికి పదవిని ఇవ్వాలి, ఎవరిని బర్తరఫ్ చేయాలో ఆ గవర్నర్ గారు డెసిషన్ తీసుకోవచ్చు. సంఖ్యాబలమే ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్. సంఖ్యాపరంగా 2021లో తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి మమతా సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో మమతాకి సీట్లు పడిపోయాయి కాబట్టి 200కి పైగా సీట్లు, మొత్తం 294 సీట్లు, 206 సీట్లు ఏమో బీజేపీ గెలిచింది కాబట్టి 80 అటు ఇటుగా సీట్లకే తృణమూల్ కాంగ్రెస్ పడిపోయింది కాబట్టి బీజేపీ చేతికి అధికారం పోయింది. అది మమత అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ప్రజాస్వామ్యంలో గెలుపుని ఒకరు చోరీ చేయడానికి ఉండదు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేది ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. గత 3 సార్లుగా మమతా బెనర్జీని ముఖ్యమంత్రి చేశారు. ఎవరు చేశారు? ప్రజలు చేశారు. ఇవాళ మమతాని ఎవరు ఓడించారు? అదే ప్రజలు ఓడించారు. ఒకప్పుడు మమతాకి ప్రజాదరణ ఉంది, ఇవాళ లేదు. దాన్ని మమత సమీక్ష చేసుకోవాలి, ఎందుకు ప్రజాదరణ పోయింది అన్నది. అందులో ఆమెకు సంకేతాలు ఇస్తూనే వచ్చారు. 2021లోనే సంకేతాలు ఇచ్చారు, నీ మీద ప్రజాభిమానం పోయిందమ్మా అని. జాగ్రత్త పడాలిగా, సరి చేసుకోవాలిగా. లేదు, సరి చేసుకోవాలి. అధికారం పోయింది. పోయిన తర్వాత ఓటమిని అంగీకరించకుండా ఏంటిది? సిల్లీ థింగ్స్ కాకపోతే అంటే బలవంతంగా మెడబట్టుకొని గెంటేదాకా చేసుకుంటుందా? ఏంటిది? ఓటమిని అంగీకరించకపోవటం నాకు తెలిసి ప్రజాస్వామ్య చరిత్రలో ఈ మధ్య కాలంలో, నేను ఒకసారి చరిత్ర మొత్తం చూసే ప్రయత్నం చేస్తాను. నాకున్న అవగాహన మేరకు మొట్టమొదటిసారి అనుకుంటా నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అని చెప్పడం. నిజానికి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయండి. 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మార్చారు. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే కాదు, 3 రాష్ట్రాల్లో మార్చారు. కేరళలో విజయన్ గవర్నమెంట్ని పడేశారు. విజయన్ రాజీనామా చేశాడుగా, మర్యాదపూర్వకంగా ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చాడుగా. అలానే తమిళనాడులో డిఎంకేని అధికారం నుంచి దించేశారు. స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడుగా. అది పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, ప్రజల తీర్పుని గౌరవించడం, ప్రజల్ని గౌరవించడం నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఇదేం నియంతృత్వం కాదు, ఇదేం రాజరికం కాదు. సో మమత రాజీనామా చేస్తే ఒక రకంగా ఉంటుంది, రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసి ఏదో ఇది బలపరీక్ష పెట్టి మమతను తప్పించాల్సి వచ్చింది. సో రాజీనామా చేస్తే పద్ధతిగా ఉంటుంది, చేయకపోతే ఆమె మర్యాదను కోల్పోయినట్టు ఉంటుంది, ఆమెని ఆ పదం నుంచి గెంటేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ పరిస్థితి దాకా మమత తెచ్చుకోకపోవడం నయం. మమత మొండిదని నాకు తెలుసు, కానీ ఇది మొండితనం అనరు, పిచ్చితనం అంటారు. మొండితనం వేరు, పిచ్చితనం వేరు. ఇది మూర్ఖత్వం, పిచ్చితనం. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.
నిజానికి ఓడిపోయినప్పుడు ఓటమిని అంగీకరించాలండి. గెలిచినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో ఓటమికి అంగీకరించాలి. కాదు ఎలక్షన్ కమిషన్ ఓడించింది, ఈవీఎంలు ఓడించాయి, వీళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్టు, ఎలక్షన్ కమిషన్ కరెక్టు, వీళ్ళు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ తప్పు, ఈవీఎంలు తప్పు. ఇప్పటికి 3 సార్లు గెలిచింది ఆవిడ. ఎలక్షన్ కమిషన్ ఉందిగా, 2014 నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది. ఏమైనా తప్పించలేదుగా. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 ఎలక్షన్స్ ఎదుర్కొంది మమతా బెనర్జీ, 2016, 2021. మరి ఎలక్షన్ కమిషన్ ద్వారా, ఎలక్షన్ మేనేజ్మెంట్ ద్వారా, ఈవీఎంల ద్వారా మమతాను తప్పియాలనుకుంటే 2021లోనే తప్పించేవాళ్ళు. అలా జరగలేదు కాబట్టే, అంతా పద్ధతిగా జరిగింది కాబట్టి ఇన్నాళ్ళు సీఎంగా ఉన్నారు. నిజానికి పోయినసారి కూడా బీజేపీ శతవిధాల ప్రయత్నం చేసింది బెంగాల్లో గెలవడం కోసం, సాధ్యం కాలే. అక్కడ ప్రజలు ఇవ్వలేదు, ఏం చేస్తాం? అక్కడ ప్రజలు అధికారం ఇవ్వలేదు, ఏం చేస్తాం చెప్పండి? అందుకే 2021లో బీజేపీ ప్రతిపక్ష స్థానానికే పరిమితం అయిపోయింది. కానీ ఈసారి ప్రజలు అధికారం ఇచ్చారు. 3 సార్లు అధికారం తనకిచ్చినప్పుడు మమత అనుభవించారు కదా, ఈసారి తనను తిరస్కరించి బీజేపీకి ఇచ్చారు, దాన్ని గౌరవించారుగా. సో మమతా తీరు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.